సార్ ఏంటి సార్ ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా కొనసాగుతున్నాయి? రైతులకు ఉపయోగం లేదు ఇప్పుడు. రైతు బాగా దెబ్బతిన్నాడు. దేనికి రేట్ లేవు, మినుములకు రేట్ లేదు, పెసరక లేదు, ఒడ్డుకు లేదు. మరేం చేస్తా, కొనే దిక్కు అట్ట పోయిందన్నమాట. మరి వస్తాడు ఉదరిస్తాడు అనుకున్నాం, బాగా అయిపోయింది. ఇక చేయగలిగింది ఏమీ లేదు మనం. ఈ ఏడే ఇలా ఉందా, పోయినేడు కూడా ఇలానే ఉందా? పోయినాడు ఒడ్డు అప్పుడు 2000 1800 అమ్మినాయి, ఈ ఏడు 1400 అమ్మినాయి ఒడ్డు ఎప్పుడు వచ్చినప్పుడు. ఏం చేస్తా. అంటే ఈ సంవత్సరం పంట అనేది కొంచెం ఎక్కువగా పండటం వల్ల ధర అనేది లేదంటున్నారు కదండి. ఎక్కువ పంట మామిడికాయలు పడినాయి. వడ్డీ ఎక్కువ ఏడబట్టి 30 కాడి 35 కాడి వడ్డు అయింది. అంతకుముందు 50 45 అయినాయి. అది అది మరి ఈయన చెప్పిన హామీలు ఎలక్షన్ ముందు ఏదైతే హామీలు ఇచ్చారో 6 గ్యారెంటీలని, ఆరు గ్యారెంటీల పరిస్థితి ఏమైంది? అవి కొన్ని చేసాడు మొన్న, కొన్ని చేసాడు. అవి ఏది చేసినా లైన్ లేదు. జనంలో ఉసి లేదమ్మా, ప్రేమ పోతుంది. జనంలో ప్రేమ లేకుండా పోతుంది. ఎందుకంటే 4 సార్లు 3 సార్లు చేసినాడు, బాగా చేస్తాడని మనం అనుకున్నాము, చేసాము. చేస్తే ఇవాళ మళ్ళీ 40,000 ఎకరం ఇవ్వమన్నాడు. ఉండదేనా 10 ఏళ్ళ నాడు తీసుకొని పాడు పెట్టాడు. మళ్ళీ ఇప్పుడు పొలం కావాలంటున్నాడు. ఏం చెబుతా చెప్పు. ఉచితంగా ఇవ్వాలంటే పొలాన్ని ఉచితంగానే ఇచ్చారు. ఇస్తే ఏం చేస్తా. రాజధాని కట్టగలరంటారా? ఇన్ని వేల ఎకరాలు తీసుకుంటున్నారు. అదే నేను అనేది, అదే అనుమానం జనానికి. దాంతోనే పడిపోయారు ఇప్పుడు జనం అంతా, భయం పుట్టి. మళ్ళీ కొన్ని వేల ఏ ఏరియాలో అడిగారు ఇప్పుడు? చుట్టూ అడిగారు, రాజధాని చుట్టూ, అమరావతి అవతలగా కొంచెం అటు సత్తెనపల్లి దాకా, ఇటు తెనాలి దాకా అడుగుతున్నారు, అటు గుంటూరు దాకా అడుగుతున్నారు, అటు విజయవాడ అవతలకి అడుగుతున్నారు. అప్పుడు ఏం చేస్తాడో ఏందో. ఆ కూరపాటు కాడికి పోయి ఆడ తీసుకుంటారంటాడు. ఇప్పుడు జనంలో అది అసలు ఆ 40,000 ఎకరం తీసుకోకూడదమ్మా. పాత తీసుకున్న వరకు బాగు చేసి ఆ ప్లాట్లు అప్పు జనానికి ఇస్తే సంతోషంగా ఉండేవాళ్ళు. ముందు అసలు మన చంద్రబాబు అని ఉండేవాళ్ళు బాగా లైన్లో. ఇవాళ ఆ లైన్ లేకుండా పోయేటట్టుంది, అది అనుమానం. మీరు కూడా టీడీపీనా? టీడీపీ కాబట్టి పక్కా టీడీపీ అయ్యి ఉండి మీరు మాట్లాడుతున్న మాటలేనా ఇవి? మరి టీడీపీ దగ్గరుండి గెలిపించా, ఏం చేస్తా. మళ్ళీ ఆ 40,000 ఎకరం ఉండేదానికి దరిద్రం పట్టింది మాకు. జనం అందరం, నేనే కాదు, టీడీపీ వాళ్ళంతా మనసులో లోన పెట్టారు. నేను బయట చెబుతున్నది పరిస్థితి అయితే అలా కొనసాగుతుందంట.